హలో గైస్, వెల్కమ్ టు ద సెషన్ ఆన్ డేటా సైన్స్. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అంటున్నారు, కానీ నిజానికి డేటా సైన్స్ అండ్ జనరేటివ్ ఏఐ తెలిసిన వాళ్ళకి శాలరీ డబుల్ అవుతుంది. మీరు కూడా 10 lakh to 40 lakh ప్యాకేజ్ టార్గెట్ చేయాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో మనం డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడు, వాడి రోల్స్ ఏంటి, వాడి శాలరీ ఎలా ఉంటుంది, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. అసలు డేటా సైంటిస్ట్ అంటే ఎవరు? డేటా సైంటిస్ట్ అంటే డేటాని ఎనలైజ్ చేసేవాడు, ఇన్సైట్స్ జనరేట్ చేసేవాడు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేసేవాడు, బిజినెస్ డెసిషన్ సపోర్ట్ చేసేవాడు. కానీ 2026లో ఇదొక్కటి మాత్రమే సరిపోదండి. దీనితో పాటు జనరేటివ్ ఏఐ కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ నాట్ టు ఫర్గెట్ ఎల్ఎల్ఎం మీద బేసిక్ నాలెడ్జ్ అనేవి కూడా ఉండాలి. ఇవన్నీ కలిపితేనే నవేడేస్ ఏ కంప్లీట్ డేటా సైంటిస్ట్ with generative AI tools. So let's see what we have in this data science. It's very simple. Data science అంటే ఇట్స్ ఏ సైన్స్ ఆఫ్ డీలింగ్ డేటా. మనకి ఎవ్రీడే కొన్ని ల్యాక్స్ ఆఫ్ జీబీస్ డేటా జనరేట్ అవుతుంది. ఇండియాలోనే తీసుకుంటే మన ఇండియాలో మొత్తం 120 crore మొబైల్స్ ఉన్నాయి ఆన్ యావరేజ్గా. ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క మొబైల్ 1 GB డేటా మినిమం జనరేట్ చేస్తుంది. సో ఈ డేటా అంటే మనం వాడే నెట్వర్కింగ్ డేటా ఇట్లా కాదండి. మనం ఒక ఫోన్ చేయడం, ఇట్స్ ఏ డేటా. మీరు పిక్చర్ని లైక్ కొట్టడం, ఇట్స్ ఏ డేటా. ఒకళ్ళకి మీరు వాట్సాప్లోంచి ఒక వీడియో షేర్ చేశారు, ఇట్స్ ఏ డేటా. అంటే మన మొబైల్లో చేసే ప్రతి యాక్టివిటీని ఒక డేటా అని అంటాం. సో ఇలా ప్రతి ఒక్క పర్సన్ 120 crore మొబైల్స్ అట్లీస్ట్ 1 GB డేటాని యావరేజ్గా జనరేట్ చేస్తున్నాయి. అంటే 120 crores ఆఫ్ జీబీస్ డేటా. కానీ ఇందులో ఉన్న ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, నాకు కావాల్సినట్టుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా డేటా, ఇది ఇమేజెస్, ఇవి టెక్స్ట్స్, ఇవి వీడియోస్ ఇలా స్ప్లిట్ అయి ఉండదండి. డేటా అనేది మొత్తం కూడా ర్యాండమ్గా, నాయిసీగా ఉంటుంది. ఓకే, సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. విల్ గెట్ నాయిసీ డేటా. ఫ్రమ్ దట్ విల్ గెట్ నాలెడ్జ్ ఇన్సైట్స్. సో వాట్ ఆర్ నాలెడ్జ్ ఇన్సైట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ 10 yearsగా రన్ అవుతుంది. ఈ 10 yearsగా రన్ అవుతున్నప్పుడు ఈ కంపెనీ చాలా చూసుంటుంది. వాళ్ళ ప్రాఫిట్స్ వచ్చుంటాయి, లాసెస్ వచ్చుంటాయి, పెద్ద పెద్ద ఆఫర్స్ పెట్టి వాళ్ళు ప్రాఫిట్ వచ్చుంటుంది, లేదంటే ఆఫర్స్ పెట్టడం వల్ల లాస్ వచ్చుండొచ్చు, ఎంప్లాయీస్ మానేయడం, లేదంటే ఒక కైండ్ ఆఫ్ థింగ్స్, ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీస్కి ఎంకరేజ్మెంట్ రావడం. ఇలా ప్రతి ఒక్క డేటా ప్రతి కంపెనీ రికార్డ్ చేసుకుంటుంది. సో మనం యాజ్ ఎ డేటా సైంటిస్ట్గా ఏం చేయాలంటే దీని నుంచి నాలెడ్జ్ ఇన్సైట్స్ అనేవి తీయాలి. అంటే ఎటువంటి ఈవెంట్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయి, ఎలాంటి ఆఫర్స్ పెడితే మనకి ప్రాఫిట్ వస్తుంది, నెక్స్ట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ అన్ని మనం ఇన్సైట్స్ గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసిన తర్వాత వీ నీడ్ టు ప్లేస్ దెమ్ ఇన్ అన్ ఆల్గరిథం. ఓకే, వర్కింగ్ ఆల్గరిథమ్స్లో దాన్ని ప్లేస్ చేయాలి. అంటే లైక్ మనకి ఎంఎల్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుని మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి. ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. ఎందుకంటే మనకి ఫుల్ స్టాక్ డెవలపర్స్ కానీ, డెవలపర్స్ కానీ, ఆర్ డెవాప్స్ పర్సన్స్ కానీ, వీళ్ళంతా ఏంటి అని అంటే చాలా ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది వీళ్ళ పనిలో. చాలా థింగ్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపరే అని అనుకోండి, డేటాబేస్ని హ్యాండిల్ చేయాలి, బ్యాక్ ఎండ్ని హ్యాండిల్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ని హ్యాండిల్ చేయాలి. ఈ బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి మధ్య మిడిల్ వేర్ అంటే ఏపీఐ సెషన్ ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయాలి. కానీ డేటా సైంటిస్ట్ పని ఏంటి అని అంటే, డేటా సైంటిస్ట్కి చేతులతో పని ఎక్కువ ఉండదు, బుర్రతో పని ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనకి రేపు వర్షం వస్తుందా లేదా అని చెప్పాలని అనుకోండి, ఎలా చెప్తాం? దేర్ ఆర్ సో మెనీ వేస్. నేను ఒక కాయిన్ని ఫ్లిప్ చేసి చెప్పచ్చు. ఓకే, అండ్ అట్లాగే నేను ప్రీవియస్ ఒక 10 years ఆఫ్ డేటాని గ్యాదర్ చేసుకుని దాన్ని బట్టి చెప్పొచ్చు, లేదా క్లౌడీ కండిషన్ని బట్టి చెప్పొచ్చు. దేర్ ఆర్ సో మెనీ వేస్. కానీ ద బెస్ట్, పర్ఫెక్ట్ అండ్ ఎఫిషియంట్, అగైన్ మళ్ళీ చెప్తాను, ద బెస్ట్ అండ్ ద పర్ఫెక్ట్ అండ్ ద ఎఫిషియంట్ వే ఎవరైతే ప్రిడిక్ట్ చేస్తారో వాడే డేటా సైంటిస్ట్ అవుతారు. సో విత్ దట్, వేర్ ఇస్ డేటా సైన్స్? డేటా సైన్స్ అనేది ఎక్కడ ఫిట్ అవుతుంది? సో ఈ మ్యాప్లో మనం చూసుకుంటే వీ హ్యావ్ కంప్యూటర్ సైన్స్, వీ హ్యావ్ బిజినెస్ అండ్ వీ హ్యావ్ మ్యాథ్స్.
ఆ మూడిటి మధ్య కొల్యూజన్ ఉంది చూడండి అక్కడే. అంటే మనం కంప్యూటర్ సైన్స్ యొక్క కోడింగ్‌ని వాడుకుంటూ మ్యాథ్ యొక్క ఫార్ములాస్ అవి ఫార్ములేట్ చేసుకొని బిజినెస్ మీద అప్లై చేస్తాం. సో, ఇట్స్ ఏ కంప్యూటర్ బేస్డ్ మ్యాథమెటికల్ బిజినెస్ అనాలజీ అన్నమాట. దట్ ఈస్ వాట్ డేటా సైన్స్ మీన్స్. ఓకే. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ డేటా సైంటిస్ట్ ప్రోగ్రెస్? డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడో దానికి ఒక లైఫ్ సైకిల్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్, అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాబ్లమ్. మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకోవడం అంటే అక్కడ ఉన్నది చూడడం మాత్రమే కాదు, దాని బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రతి దాని మీద మనకు ఒక గ్రిప్ రావాలి. అండ్ సెకండ్ థింగ్, ప్రిపేరింగ్ ద డేటా. సో మన అండర్స్టాండింగ్ని బట్టి మనం ఏం చేయాలో డిసైడ్ అయ్యి దాన్ని బట్టి డేటాని ప్రిపేర్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు అనుకున్నాం కదా నాయిసీ డేటా అని, ఈ డేటా అంతా కూడా క్లీన్ చేయాలి. అంటే మనం ఎట్లాగైతే ఇల్లు క్లీన్ చేసుకుంటామో డేటాను కూడా క్లీన్ చేయాలి. దెన్ ఈడిఏ, సో డేటా అనాలిసిస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడే మనకి ఆ డేటాలో ఏముంది ఏం లేదు, దాంట్లోంచి ఎటువంటి అవుట్కమ్స్ తీయచ్చు, దేని దేని మధ్య రిలేషన్షిప్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హ్యాపీ అయితే మీ ఫ్రెండ్ కూడా హ్యాపీ అవుతాడు. ఓకే. అదే మీరు హ్యాపీ అయితే మీ ఎనిమి సాడ్ అవుతాడు. సో ఇలా ప్రతి ఒక్కటి దానికి మధ్య రిలేషన్స్ తీసుకుంటాం. అండ్ దెన్ మోడలింగ్ ద డేటా. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో అంటే మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, వీటిని యూజ్ చేసుకొని మోడలింగ్ అనేవి చేస్తాం. అండ్ దెన్ ఫైనల్లీ ఎవాల్యుయేట్ ద మోడల్. మనం ఏదైతే క్రియేట్ చేసిన మోడల్ ఉందో, మనం రేపు ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఒక కంపెనీకి రేపు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ప్రిడిక్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఎఫిషియన్సీ బాగుందా లేదా, వీటన్నిటిని మనం ఈ ఎవల్యూషన్ మోడల్లో చేస్తాం. ఒకవేళ ఎవల్యూషన్లో చాలా తక్కువ ఎఫిషియన్సీ వచ్చిందని అనుకోండి, ఏం చేయాలి? రిపీట్ ద ప్రాసెస్, మోడల్ని మళ్ళీ ట్రైన్ చేయండి, ఎవల్యూట్, ట్రైనింగ్, ఎవల్యూట్, అంటిల్ అండెస్ మీకు కావాల్సిన ఎఫిషియన్సీ వచ్చే వరకు, మీరు సాటిస్ఫై అయ్యే వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ డిప్లాయింగ్ ద మోడల్. ఈ మోడల్ని తీసుకెళ్ళి మనం ఏ వెబ్సైట్లోనో లేదంటే మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ డిప్లాయ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ది లైఫ్ సైకిల్. అండ్ ఇఫ్ యూ సీ రోడ్ మ్యాప్, అంటే మనం ఇలా డేటా సైంటిస్ట్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలి అంటే, విల్ స్టార్ట్ విత్ బేసిక్ పైథాన్. పైథాన్ నుంచి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీస్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. ఓకే. అండ్ దెన్ అడ్వాన్స్డ్ పైథాన్, అంటే పైథాన్ మీద ఉండే కొన్ని లైబ్రరీస్ అవన్నీ. దెన్ డేటా విజువలైజేషన్, విజువలైజ్ చేసే టూల్స్ కొన్ని ఉంటాయి కదా అవి. అండ్ దెన్ ఫాలోడ్ బై మిషన్ లెర్నింగ్, డేటా మ్యానిపులేషన్, డిప్లాయ్మెంట్, డీప్ లెర్నింగ్. ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్న పాయింట్స్. దెన్ యూ నీడ్ టు డూ సమ్ ప్రాజెక్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఎంత బాగా నాలెడ్జ్ ఉన్నా కానీ ప్రాజెక్ట్స్ చేయందే ఎవ్వరికి మీరు చూపించలేరు, అది ఎవ్వరూ కన్సిడర్ చేయరు. సో యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అండ్ దెన్ యూ నీడ్ టు డూ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. అండ్ దెన్ యూ నీడ్ టు గో టు ప్లేస్మెంట్స్. అండ్ ఇదంతా కూడా ఒక బిగ్గెస్ట్ థింగ్. అంటే చాలా పార్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. పైథాన్ నేర్చుకోవాలి, స్టాట్స్ నేర్చుకోవాలి, డేటా విజువలేషన్ నేర్చుకోవాలి, మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి, డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంది, ప్రాజెక్ట్స్ ఉంది, ప్లేస్మెంట్స్ ఉంది. ఇవన్నీ ఒక్కొక్క చోట స్కాటర్ అయి ఉన్నాయి. ఇలాంటి స్కాటర్ అయి ఉన్న థింగ్స్ అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చిందే పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ కోర్స్. సో మనకి నెక్స్ట్ బ్యాచ్ అనేది త్వరలోనే స్టార్ట్ అవబోతుందండి. సో ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాం చూడండి. కోర్స్ డీటెయిల్స్ వచ్చేసరికల్లా మనకి ఇది 2 months ఉంటుందండి. అండ్ దీని తర్వాత వెల్ పర్ఫార్మ్డ్ స్టూడెంట్స్ని మేమే తీసుకుని వాళ్ళకి 1 month ఇంటర్న్షిప్ ఇస్తామండి. అండ్ A to Z ఇన్ తెలుగు, మొత్తం తెలుగులోనే ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అయితే మనకి ఆన్లైన్లో ఉంటుంది, నేనే టీచ్ చేస్తానండి. అండ్ 1st March 2026న మనకి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ యూ కెన్ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కంటెంట్. ఈ ఆప్షన్ ఎవరు ఇవ్వరండి మనకి. కంటెంట్ మొత్తం లైఫ్ టైం ఇచ్చేస్తాం. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్. సో మై సెల్ఫ్ సూర్య, నాకు ఆల్రెడీ స్టార్టప్ కంపెనీ ఉంది, ఇదే ఆ కంపెనీ, అందులోంచి రికార్డ్ చేస్తున్నాం. ఇందులో నుంచి నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాను. అండ్ అట్లాగే ఎగ్జాంపుల్స్ కూడా దాని నుంచే తీసుకుంటాం. అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్. అండ్ అట్లాగే ఒక లక్కీ, లక్కీ ఇన్ ద సెన్స్ బాగా పర్ఫామ్ చేసి నాకు కావాల్సిన స్టాండర్డ్ రీచ్ అవుతుంది అని అనుకుంటే మా కంపెనీని హైర్ చేసుకుంటాం, ఇది కూడా గ్యారంటీ. అండ్ విల్ హ్యావ్ మాక్ ఇంటర్వ్యూస్, రెడ్యూమ్ బిల్డింగ్స్. ఒకవేళ మీరు ఈ ఒక్క పర్సన్లో లేకపోతే మిగిలిన వాళ్ళందరికీ వేరే చోట ఎలా ప్లేస్ అవ్వాలని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్ అండ్ రెజ్యూమ్ బిల్డింగ్స్ కూడా మీకు ఉంటాయి. ఓకే. అండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి, ఇన్ని చేస్తున్నారు కదా ఎంత ఉంటుంది అని భయపడే వాళ్ళకి
వండర్ఫుల్ న్యూస్ అండి. ఇట్ ఈస్ ఓన్లీ 8,999. ట్రస్ట్ మీ, ఈ 8,999కి పైథాన్ కూడా రావట్లేదు ఇప్పుడు. యూ హ్యావ్ ఎంటైర్ ఫుల్ ప్యాకేజ్ విత్ జనరేటివ్ ఏఐ. కోర్ సిలబస్ అన్ని మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చండి. ఫర్దర్గా ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయని అంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, దాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.